సుధీర్ గారు అసలు మా గొడవ స్టార్ట్ అయింది రితు చౌదరి అనే అమ్మాయి దగ్గర. నా ప్రెగ్నెన్సీ నన్ను అంత ఇబ్బంది పెట్టలా, ఈ వ్యక్తులు పెట్టినంత ఇబ్బంది. ఒకప్పుడు కోపంగా గొడవ పడగలిగే నేను కూడా బతిల్లాటం మొదలు పెట్టా. ప్లీజ్ 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 నాతో మాట్లాడు, ప్లీజ్ నాతో ఉండు. కూర్చొని నేను మాట్లాడుతుంటేనేమో అని పెడుతున్నాడు ఫేస్, మా ఫోన్లోనేమో అసలు ముసి ముసి నవ్వులు. అసలు ఏదో జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎఫ్ఐఆర్ నడుస్తుంటే ఎలా బ్లష్ అవుతాం అలా బ్లష్ అవుతున్నాడు. పట్టుకొని లాగేసా ఫోను. లాక్కోగానే నాకు రితు చౌదరి చాట్ ఓపెన్ అయి ఉంది. రితు చౌదరి అని ఉంది. అమ్మాయి లొకేషన్ డ్రాప్ చేసింది రమ్మని. ఈ లోపు లాగేసుకున్నాడు. లాగేసుకొని ఇలా పొట్టు మీద చేతులేసి గట్టి తోసాడు నన్ను వెనక్కి. బేబీ ఉంది. అసలు వీళ్ళ సీసీటీవీ ఫుటేజ్లు నాకు ఎలా దొరికాయంటే 3 months ఫుటేజ్ ఉంది. ఎన్నిసార్లు వచ్చి ఉంటారండి? చాలా సార్లు వచ్చింది సుధీర్ గారు. అంటే ఒక 30 times అయితే ఈజీగా వచ్చింది. లిటరల్ గా అదొక సైడ్ ఆర్టిస్ట్, అదొక చీప్ ఫెలో. దాంతో నాకు అంటగడతావా నువ్వు? అంటగడితే హీరోయిన్ తో అంటగట్టు, క్యారెక్టర్ ఆర్టిస్టులతో అంటగడతావేంటి? మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారు లోపల, అంటే మీ ఇద్దరు కలిసి ఒక ప్రాణం వస్తుంది బయటికి. అదరెండ్లీ ఇవన్నీ చేస్తున్నాడు అంటే ఫిజికల్ గా మీరు వీక్ అయి ఉండొచ్చు, కానీ మెంటల్ గా ఎలా తట్టుకోగలుగుతున్నారు? ఆ రోజు నేను ఎలా ఉన్నాను అనేది మీకు ఎవరికి తెలీదు. వాసుబాబు హాస్పిటల్ అని ఉండిద్ది నందిగాంలో. నాకు హార్ట్ రేట్ పడిపోతే ఇతను అసలు లేడు. ఇతను ఆ రోజు నా దగ్గర ఇతను ఒక న్యూడ్ వీడియో కాల్ రికార్డింగ్ ఉంది. న్యూడ్ టైమ్ స్టాంప్స్ చూడండి ఉన్న వీడియో మీద. రాత్రి 1 గంట నుంచి 4, 7 తర్వాత ఉండదు. రాత్రి 1 గంటకు ముందు ఉండదు. ఎందుకు? ఇంటికి కూడా చెడ్డ పేరు కదా అట్లాంటి బిహేవియర్ పెట్టుకుంటే. అసలు సుధీర్ గారు, ఇప్పుడు ఈ వ్యక్తి ఒకప్పుడు మంచి పర్సనే. ఇప్పుడు నేనేదో అతను వదిలేస్తున్నాను కదా అని నేను నా పాస్ట్ అంతా పెయింట్ అయ్యాను. అసలు ఆ అమ్మాయి ఎంత హైగా ఉండుంటే ఆ క్లాప్స్ కొట్టుకుంటా అతనితో అలా మాట్లాడుతుంది. అతను తీసుకొచ్చాడు నా ఇంటికి ఆ అమ్మాయిని. అసలు ఆ అమ్మాయికి రైట్ లేదు నా ఇంటికి రావటానికి. నేను లీగల్గా పెళ్లి చేసుకొని సంవత్సరం రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి, సంవత్సరం రిలేషన్షిప్లో ఉన్నదానికి ఆ అమ్మాయి అంత గోత్రూ అయ్యానంటే, 13 ఏళ్ళు నేను వ్యక్తిని కలిసి ఉంటే ఆ కాపురం చెడగొట్టడానికి ఈ అమ్మాయి నాంది పూసుకుంది. ఎంత బాధ వేస్తుందండి నాకు. లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, నేను ఇదే నా లాస్ట్ ఇంటర్వ్యూ అవ్వచ్చు, రేపు ఉంటానో లేదో నాకు తెలియదు, నా బిడ్డను బాగా చూసుకోండి అని ఒక మాట అన్నారు. సో ఇప్పటికీ అదే మాట అంటారా? ఆ థ్రెట్ నాకు ఇన్ 2000 అయిందండి. 1000? ఎందుకంటే నాకు రౌడీ ఫోన్ చేశాడు. చెప్తున్నా కదా మీకు, డైరెక్ట్గా రౌడీ నుంచి నాకు కాల్ వచ్చింది. హాయ్ అండి. నమస్తే సుధీర్ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గోయింగ్ విత్ ద ఫ్లో అండి. ఓకే, బట్ లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక ఆడపిల్లగా లైక్ అంటే ఇన్ అండ్ అవుట్ ఎంత జరిగినా ప్రతి ఒక్కరి లైఫ్లో షేర్ చేసుకోవాలంటే గట్ ఫీలింగ్ అనేది ఉండాలి. బట్ మీరు ఎన్నో మాటలు చెప్పారు అండ్ ప్రతి ఒక్కరు కూడా వాటికి కనెక్ట్ అయ్యారు. సో ఆ ఇంటర్వ్యూ నుంచి రెస్పాన్స్ చాలా వచ్చి ఉంటుంది కదా, సో ఆ రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సుధీర్ గారు. అవుట్ ఆఫ్ నో బెనిఫిట్, ఐ నో, ఐ మీన్ 0 బెనిఫిట్ యూ హ్యావ్ నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయటంలో కానీ, లేకపోతే నా బాధ మీ మీడియం ద్వారా ఇంతమందికి తెలియటం వల్ల కానీ, ఐఎమ్ రియల్లీ గ్లాడ్ దట్ పీపుల్ లైక్ యూ స్టిల్ ఎగ్జిస్ట్. అండ్ ఇంకా కొంతమంది మీడియాలో నాకు ఇలా నిజాయితీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు నేను ఎంతో కొంత రీచ్ అవుట్ అవ్వగలను, లేకపోతే సిటీలో ఎప్పటి నుంచో కాంటాక్ట్స్ ఉన్నాయి, మాట్లాడగలను. కానీ లేని అమ్మాయిలు కూడా వచ్చి మాట్లాడుతున్నారంటే కేవలం మీలాంటి పీపుల్ ఎగ్జిస్ట్ అవటం వల్ల అని నేను నమ్ముతున్నాను. అండ్ మేబీ నాకు ఒక ఛాన్స్ వస్తే ఉమెన్హుడ్ నుంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఇలా స్టాండ్ తీసుకుంటున్నందుకు. అది మా ఛానల్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ గొప్పతనం అండి. సో గౌతమి చౌదరి గారు, లాస్ట్ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మీ హస్బెండ్ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ కానీ ఏదన్నా అప్రోచ్ కానీ వచ్చిందా? ఒక సిట్టింగ్ జరిగిందండి. ఒక సిట్టింగ్ జరిగింది. దాంట్లో ఏమీ లేదు, అంటే లైక్ ఎంతసేపు నాకేం కావాలి అనేది అడుగుతున్నారు. అండ్ మై డిమాండ్స్ ఆర్ వెరీ క్లియర్ స్టార్టింగ్ నుంచి. నాకు వాళ్ళ ప్రాపర్టీస్ వద్దు, నాకు వాళ్ళ అలిమోనీ వద్దు, కుదిరితే నా బిడ్డకు కూడా వద్దు. అతనికి పేరెంటల్ రైట్స్ వద్దు అంటే నేను కానీ నా బిడ్డ కానీ లైఫ్లో అతను ఎప్పుడు బాదర్ చేయం, అతని ఇంటి వైపు చూడం, హ్యాపీగా బతుకుతాం, ధైర్యంగా బతుకుతాం. కానీ పేరెంటల్ రైట్స్ కావాలి
అది కూడా ఎంతవరకు నా మీద పెత్తనం చేయనంత వరకు. ఓకే. నన్ను ఆ మీడియం పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు ఈ ఐ మీన్ ఈ ఇంటర్వ్యూ అయ్యాక ఈ మీడియాలోకి వచ్చాక ఒక 2 సిట్టింగ్స్, ఒకటి ఫోన్లో జరిగింది, ఒకటి డైరెక్ట్గా జరిగింది. లైక్ ఏ విధంగా అంటే ఏం మాట్లాడుతున్నారు అంటే ఏంటి మీకు? అతనికి నా బిజినెస్ కావాలి, మండి, జిస్మత్ మండి, మీరు కదా ఓనర్. సో లీగాలిటీ అనేది పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2022లో అతని పేరు మీద పెట్టించాను నేను. ఎవరైనా ర్యాండమ్గా వచ్చి ఏదైనా మాట్లాడవచ్చు, కానీ లీగల్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ బ్రాంచ్ ఎవరి పేరు మీద ఉంది ఆ డాక్యుమెంట్ తీయండి. 2019లో మా పెళ్ళైంది. ఓకే. 2017లో ఇది స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్రాంచ్ నా పేరు మీద యాజ్ ఏ వైఫ్ అతను పెట్టడు, ఎందుకంటే అప్పుడు నేను వైఫ్ కాదు. ఎవరి పేరు మీద ఉంది, ఎలా స్టార్ట్ అయింది, దట్స్ ద ఫౌండేషన్. ఫస్ట్ బ్రాంచ్ నా పేరు మీద, ఇప్పుడు పార్ట్నర్ ఉన్నాడు ఇంకొక అతను, మా ఇద్దరి పేరు మీద ఉంటుంది. ఇట్స్ ఎ పార్ట్నర్షిప్ డీడ్. తర్వాత ఎన్ని జరిగినాయి, ఏం బిజినెస్ అయింది అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సో అతనికి ఏం కావాలంటే నాకే ఉపాధి ఉండకూడదు, నాకు ప్రొఫెషన్ ఉండకూడదు, నాకు ఒక ఇన్కమ్ ఉండకూడదు, నేను హ్యాపీగా ఉండకూడదు, ఎండ్ ఆఫ్ ద డే నేను చాలా ఇబ్బంది పడాలి, అంటే లైక్ మిమ్మల్ని జీరోగా చూడాలని అతను కోరుకుంటున్నాడు. బట్ ఇంత పెయిన్ మీరు ఎక్స్ప్రెస్ చేశాక కూడా ఓకే నేను ఒక హస్బెండ్ని, తను నా వైఫ్, తెలుసో తెలియకో నలుగురు మధ్య ప్రతి విషయం కూడా డీలింగ్ అంటే బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. సో ఆ కన్సర్న్ ఏం లేదా? అసలు ఆ కన్సర్న్ ఉంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా సుధీర్ గారు. నాకు ఇప్పుడు అతను నన్ను ఎన్నో 100 సార్లు ట్రిగ్గర్ చేశాడు. ఇప్పుడు నిన్న వీడియోస్ వచ్చినాయి కూడా బయటికి, అడుగుతాను. సో ఇప్పుడు ఈ 100 సార్లు ట్రిగ్గర్లో కూడా నేను ఏ రోజు వెళ్ళి పోలీస్ స్టేషన్ ఆశ్రయించలేదు, ఏ రోజు వెళ్ళి మీడియాకి ఆశ్రయించలేదు. ఎందుకంటే నాకు ఒక అచీవర్ లాగా గుర్తుండాలని ఉంటుంది. ఇప్పుడు ఇది నన్ను ఫేడ్ అవుట్ చేసేస్తుందని నేను అనుకోవట్లా. ఇది నా లైఫ్లో ఉన్న పుస్తకంలో ఒక పేజ్. ఆ పేజ్ని నేను ఎలా కంక్లూడ్ చేసుకోగలను అనేది నా శక్తి. ఇప్పుడు ఆ శక్తి నేను అందరి ముందు కనపడేలా చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు డోర్లు వేసేస్తే ఒకలాగా, డోర్లు తీస్తే ఒకలా ఉండే వ్యక్తిని కాదు నేను. సో నాకు పర్లేదు, ఓపెన్గా చేసినా క్లోజ్డ్గా చేసినా ఇదే చేస్తా. ఇప్పుడు మీడియాకి వచ్చా కాబట్టి నాకు నీ ప్రాపర్టీస్ వద్దని, డోర్లు వేసిన రోజు నాకు నీ ప్రాపర్టీస్ కావాలని అడిగింది లేదు. ఫస్ట్ ఎప్పుడు 8 నెలలు జరిగింది పంచాయతీ. జనవరి నుంచి స్టార్ట్ అయితే ఆగస్ట్లో నేను షీ టీమ్కి అప్రోచ్ అయ్యా. అండ్ ఇది చెప్పక ముందు కూడా నేను మీరు ఇన్స్టాలో నిన్న ఈవినింగే ఒక పోస్ట్, కొన్ని వీడియోస్ కొన్ని ఛానల్స్లో వచ్చాయి. సో ఆ పోస్ట్లో కూడా నేను చూస్తే 2023 అని ఉంది. అంటే ఆ ఇయర్లోనే ఆ టైప్ ఆఫ్ రిలేషన్స్, అటాచ్మెంట్స్ ఎందుకు అంత స్ట్రాంగ్ వచ్చాయంటారు? సుధీర్ గారు, అసలు మా గొడవ స్టార్ట్ అయింది రితు చౌదరి అనే అమ్మాయి దగ్గర. బిగ్ బాస్ అమ్మాయి. ఓకే. అంటే ఎట్లా మీ మ్యూచువల్ ఫ్రెండ్షిప్ లో నాకు పరిచయం లేదు. ఆ అమ్మాయి వీళ్ళ సినిమాలో యాక్ట్ చేసింది. ఎన్ని రోజులు చేసింది, ఏం చేసింది నాకు తెలీదు. ఓకే. కాకపోతే ఇతను రాత్రులు ఇంటికి రావటం కంప్లీట్గా మానేశాడు. కంప్లీట్గా. ఇప్పుడు మేము ఒక విల్లాలో ఉండేవాళ్ళం మణికొండలో. ఆ టైంలో నాతో పాటు నా డాగ్ ఉండేది అంతే. నేను ఒక ప్రెగ్నెంట్ని. ఇప్పుడు 3rd మంత్ 4th మంత్ వరకు చిన్న సైజులో ఉంటుంది బేబీ అని డాక్టర్స్ చెప్తారు. అది డ్రాప్ అవ్వకూడదు. సో ఎక్కువ మెట్లు ఎక్కొద్దు, దిగొద్దు అని చెప్తారు. నేను ఫిట్నెస్ ఫ్రీక్నే కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నాను. నాకు అంత వామిటింగ్స్ కానీ, నా ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ యూనిక్. నా ప్రెగ్నెన్సీ నన్ను అంత ఇబ్బంది పెట్టలా, ఈ వ్యక్తులు పెట్టినంత ఇబ్బంది. ఇతను ఇంటికి రావటం కంప్లీట్గా ఆపేశాడు. అంటే లైక్ ఏ మంత్ నుంచి? ఈ మాకు గొడవ అయింది June 9th నండి, ఈ రితు చౌదరి గురించి. దానికి ముందే మాట్లాడటం మానేశాడు, ఇంటికి రావటం మానేశాడు. అండ్ నా బర్త్డేకి రాలేదు June 8th. ఎర్లీ మార్నింగ్ వచ్చాడు. కాకపోతే ఆ రోజు రితు కాకుండా వేరే అమ్మాయితో ఉన్నాడని నాకు సమాచారం. ఓకే. మల్టిపుల్ ఉన్నాయి. మల్టిపుల్ కాదు, కాకపోతే రితుతో ఎఫ్ఐఆర్ ఉంది. ఇంత ఓపెన్ గా చెప్తున్నారు. మిగిలిన అమ్మాయిలతో నడిచింది, ఏదో ఫ్లింగ్షిప్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు, జెన్జీ కిడ్స్ లా నడిచింది. రితుతో ఎఫ్ఐఆర్ నడిచిందని నా స్ట్రాంగ్ బిలీఫ్. ఓకే. ఎందుకంటే ఆ రోజు నేను ఫోన్ తీసుకుంటే ఒక మగాడు అంత ట్రిగ్గర్ అయ్యి అంత భయపడ్డాడంటే సంథింగ్ ఈస్ దేర్ కదా. ఏం లేదండి, ఇలా కూర్చొని ఉన్నాము, ఫోన్ తీసుకొని చాట్ చేసుకుంటా సిగ్గుపడుతున్నాడు. ఆ రోజు రాత్రి 1 గంటకో 1:30కో వచ్చాడు. ఆ రోజు నా ఇంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్.
ఓకే, ఏదైనా పార్టీ జరుగుతుంది, బర్త్డే కదా. ఓకే. నెక్స్ట్ డే 9th మా ఇంట్లో ఉన్నారు ఒక 4 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను పేర్లు చెప్పలేను, అబ్బాయిలు ఎవరు లేరు. అంటే మీరు ఇన్వైట్ చేశారా, ఆయన చేశారా? నేనే చేశా. నా బర్త్డే June 8th ఇతను నన్ను రానివ్వలా, చేసుకోనివ్వలా. వాళ్ళు ఒక రోజంతా నా కోసం వెయిట్ చేశారు. సో నాకు నార్మల్ గా బర్త్డే పార్టీ చేసుకోవటం ఇష్టం చిన్నప్పటి నుంచి. సో నెక్స్ట్ డే ఇంటికి రమ్మన్నా. నైట్ బిర్యానీలు అయితే తెచ్చుకున్నాం, మేము ఎవరం బూస్ట్ చేయం, సాఫ్ట్ డ్రింక్స్ తెచ్చుకున్నాం, కూర్చున్నాం, అందరం మాట్లాడుకుంటున్నాం. సడన్ గా అప్పుడు వచ్చాడు ఇంటికి, 1 o'clock 1:30 వచ్చాడు. పైకి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ మొహాలు చూసి సీరియస్ గా పెట్టుకొని మొహం పైకి వెళ్ళిపోయాడు. పలకరించలేదు. అదేంటి ఏమో మరి, ఐ డోంట్ నో. ఒకప్పుడు వీళ్ళందరూ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అతని దృష్టిలో, ఇప్పటికీ వాళ్ళు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్సే. కాకపోతే అతనికి ఆ అమ్మాయి మత్తులో మరి తక్కువ అనిపించారేమో, నాకు తెలియదు. పైకి వెళ్ళాడు. వెళ్ళాక నేను వెళ్ళి కూర్చొని ఉంటే 1:32 అవుతుంటే రావాలి కదా. నేను బాగా హర్ట్ అయిన విషయం ఏంటంటే నైట్ 7 o'clock ఆ టైం నుంచి ఫోన్లు చేస్తున్నాను నేను, ఎప్పుడు వస్తావు, నా బర్త్డేకి లేవు, వస్తావా ఉంటావా అని. వాళ్ళ ఫాదర్ వచ్చాడు నా బర్త్డే రోజు. యాక్చువల్లీ బర్త్డే రోజు ఇప్పుడు దీన్నో పెద్ద భూతద్దంలో చూస్తారు జనాలు. ఇప్పుడు ఎక్కడెక్కడో ఏదో కాలిపోతుందంటే ఉండదు, కానీ ఈ రోజు ఇది చెప్పింది, ఈ రోజు ఇది చెప్పింది అంటారు. June 8th ఏమైందంటే మా ఊర్లో ఉన్నా నేను, బ్రీఫ్ గా చెప్పేస్తా. మా ఊర్లో ఉంటే ఇతను వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు జనరల్ గా June 8th midnight 12 o'clock నాతో 13 సంవత్సరాలు కేక్ కట్ చేయించాడు ప్రతి ఇయర్. ఆ రోజు రాకపోయేసరికి నాకు అప్పటికే నేను బయటకు వెళ్తానంటే రాకపోవటం, నన్ను వదిలేసి తిరగటం ఇవన్నీ నాకు అర్థమైపోయింది. కాకపోతే లోపల యాంగ్జైటీ ఏ రేంజ్ లో ఉందంటే, బిడ్డ ఉంది కదా, పొట్టలో బిడ్డ ఉంది, ఏంటి నా పరిస్థితి ఇప్పుడు, ఒకవేళ ఇతను విడిపోతే నా సంగతి ఓకే, బిడ్డ ఎంత సఫర్ అవ్వాలి అనే యాంగ్జైటీ, పానిక్ స్టార్ట్ అయిపోయింది నాకు. సో ఒకప్పుడు కోపంగా గొడవ పడగలిగే నేను కూడా బతిల్లాటం మొదలు పెట్టా. ప్లీజ్ 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 నాతో మాట్లాడు, ప్లీజ్ నాతో ఉండు. ఈ సాఫ్ట్ గానే నేను అతనితో ఉన్నా. ఫిజికల్ స్ట్రెంత్ ఉండదు ప్రెగ్నెన్సీలో. గబాలను కొట్టాడు అనుకోండి, ఏం చేస్తా, ఆపుకోలేను. నా బిడ్డను నేను కాపాడుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఆ రోజు ఏమైందంటే నైట్ 4 o'clock వచ్చాడు మా ఇంటికి. అంటే ఎర్లీ మార్నింగ్ 12 o'clock నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తలా, కావాలని కాదు. మా ఊర్లో ముస్లిం పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ నేను బాగా క్లోజ్. వాళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ 40 members అలా వచ్చి కేక్ కట్ చేయించారు నాతో. అందుకని కిందకి వెళ్ళాను. వెళ్ళి పైకి వచ్చేసరికి ఒక 20 missed calls అలా ఉన్నాయి. ఒక గంట సేపు ఉన్నా కింద. పైకి వచ్చాను, వచ్చి చూసేసరికి అంటే అందరికి కేక్ తినిపించి రావాలి కదా, మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను ఫోన్ ఎత్తేసరికి నువ్వు కావాలని నా ఫోన్ ఎత్తట్లా, నువ్వు కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నావు, నేను స్టార్ట్ అయ్యాను హైదరాబాద్ నుంచి అని చెప్పాడు. నాకు ఎంత తిడుతున్నా అతను వస్తున్నాడనే హ్యాపీనెస్ ఉండింది, అంతే కదా. రాత్రి ఎలాగో పడుకోడు, ప్లేస్ ఉండి జర్నీ చేయగలడు, నాకు ఆ క్లారిటీ ఉంది. మల్టిపుల్ టైమ్స్ చేసాం మేము. వస్తున్నాడు కదా అని హ్యాపీనెస్ లో ఓకే థ్యాంక్ యూ అని చెప్పా. వచ్చేసరికి ఏంటి అవుతారు, ఒక సెలైన్ పెట్టుకొని వచ్చాడు. ఇట్లా సెలైన్ పెట్టుకొని ఇట్లా సెలైన్ పట్టుకొని వచ్చాడు. అంటే షూటింగ్ నుంచి వచ్చారా? లేదు, మార్నింగ్ 4 o'clock నేను లెగిసి చూడటం షాక్ అయ్యా. ఫస్ట్ కూర్చోబెట్టా, ఏమైంది మహేష్ అసలు ఏంటిది. నేను హాస్పిటల్లో ఉంటే నీ టార్చర్ భరించలేక, నేను ఫోన్లు ఎత్తకుండా నన్ను పెడుతున్న టార్చర్ భరించలేక నేను వచ్చా. దీని సబ్ టెక్స్ట్ ఏంటో తెలుసా సుధీర్ గారు, ఆ మూమెంట్ ఒక ప్రేమించిన అతను వచ్చి నేను హెల్త్ లేక ఇబ్బంది పడుతుంటే నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావంటే ఎంత గిల్టీ ఉంటుంది లోపల. హస్బెండ్ ఇంత ఇబ్బంది పెట్టానా నేను అనేది ఎంత కృంగిపోతాం. అయ్యయ్యో పాపం, విక్టిమ్ అయిపోయాడు ఇన్స్టెంట్ గా. ఈ మధ్య తెలిసిన విషయం ఏంటి, బాబు గారు ఆ టైంలో ఒక అమ్మాయితో ఉన్నారు. మరి సెలైన్ అప్పటికప్పుడు సెటప్. అంటే షూటేనా? షూట్ కాదు, ఒక సెలైన్ తీసేసుకొని పెట్టించేసుకొని ఇప్పుడు నాకు రీజన్ చెప్పాలి. లేట్ అయినందుకు రీజన్ చెప్పడం కూడా ప్రేమ కలగడానికి కాదు, నన్ను గిల్ట్ కాన్షియస్ చేయాలి. ఇట్స్ అ ప్యాటర్న్. ఈ మ్యానిపులేటర్స్ అందరూ గిల్ట్ కాన్షియస్ చేస్తారు ఫస్ట్. వాళ్ళు తప్పు చేసుకుంటా మనది తప్పు అనిపిస్తారు, మమ అనిపించడం. సో ఆ తర్వాత ఆ రోజంతా బర్త్డే రోజంతా ఆ రోజే 140లో కార్లో తీసుకెళ్లాడు. ఎపిసోడ్ అంతా మీరు చెప్పారు స్పీడ్ బ్రేకర్స్ మీద కూడా స్పీడ్ గా ఎగిరిచ్చాడు. వాళ్ళ ఫాదర్ ఈ హనుమాన్ జంక్షన్ సంత గురించి ఏదో నన్ను ఎక్కడో ఒక ఊరు చివర ఒక ఇంట్లో కూర్చోబెట్టారు నైట్ 10 o'clock ఆ టైం వరకు. సో నా బర్త్డే క్లోజ్, ఆ రోజు ఎపిసోడ్ అయిపోయింది. సో అందుకని నెక్స్ట్ డే రమ్మన్నా ఫ్రెండ్స్ ని ఇంటికి. నెక్స్ట్ డే ఆ మూమెంట్ నుంచి నాతో మాట్లాడాలి అతను. మార్నింగ్ నుంచి నా బర్త్డే రూయిన్ చేయడానికి వచ్చాడు బేసికల్లీ.
నాతో మాట్లాడలా. వెళ్ళాము. తర్వాత ఇంటికి వచ్చాక విల్లాకి వచ్చాక పైకి వెళ్ళాడు. కూర్చొని నేను మాట్లాడుతుంటేనేమో అని పెడుతున్నాడు ఫేస్. మా ఫోన్లోనేమో అసలు ముసి ముసి నవ్వులు. అసలు ఏదో జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎఫ్ఐఆర్ నడుస్తుంటే ఎలా బ్లష్ అవుతాం అలా బ్లష్ అవుతున్నాడు. నేను ఇలా ఇలా పట్టుకొని లాగేసా ఫోను. లాక్కోగానే నాకు రితు చౌదరి చాట్ ఓపెన్ అయి ఉంది. రితు చౌదరి అని ఉంది. అమ్మాయి లొకేషన్ డ్రాప్ చేసింది రమ్మని. ఇతను ఏం చెప్పాడో నాకు తెలియదు. ఈ లోపు లాగేసుకొని ఇలా పొట్ట మీద చేతులేసి గట్టి తోసాడు నన్ను వెనక్కి. బేబీ ఉంది. నేను కంప్లీట్గా ఇలా బెడ్ మీద పడిపోయా. షాక్లో ఉన్నా కొంతసేపు. అసలు ఈ చాట్ చూస్తే సరే నన్ను తోయటం ఒక ఓవర్ స్టంట్. ప్రెగ్నెన్సీలో పొట్ట మీద చేతులేసి కూడా తోయాలా నువ్వు అనే పాయింట్ వచ్చింది నాకు. వెంటనే అసలు పెద్ద విక్రమార్కుడు లా ఫీల్ అయిపోయి ఏదో పెద్ద ఘనకార్యం చేసేసినట్టు వేరే రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకొని ఫోన్ తీసేసి మా నాన్నకి మెసేజ్లు, ఇంకా నాకు మీ అమ్మాయి వద్దు, మీ అమ్మాయికి నాకు ఇంక సంబంధం లేదు. ఏంటండి తల్లి కదా మీరు? మీ అమ్మాయికి నాకు సంబంధం లేదు. మీ అమ్మాయిని ఇప్పుడు దాన్ని నేను చాలా ఎక్కువ భరించా, వచ్చి తీసుకెళ్ళిపోండి. ఆ రోజు అర్ధరాత్రి నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంట్లో. 1:32 ఆ టైంకి ఇన్నోవా పంపిస్తే మా డాడీ ఎక్కి నందిగామ వెళ్ళా నేను. అయ్యో, మీ నాన్నగారు ఆయన ఏం క్వశ్చన్ చేయరా? మా డాడీ అసలు నాదే తప్పు అనుకుంటున్నారు. ఓకే, ఆ ప్యాటర్న్ లో రన్ అవుతుంది. మా డాడీ ఏమనుకున్నారంటే పాపం చాలా కష్టపడిపోయి బిడ్డ ఇంటికి వస్తే ఈ అమ్మాయి వెళ్ళి ఏదో అడగరాంది అడిగినట్టు ఉంది, ఎందుకంటే మహేష్ అసలు గౌతమిని ఏం అండు అని ఆయన ప్యాటర్న్. ఇప్పుడు నాకు ఇంట్లో జరిగాయి నేను వెళ్ళి చెప్తే ఆయనకు అర్థమైద్దండి. నేను ఎందుకు చెప్పలేదంటే నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ వాళ్ళ మదర్ చనిపోయారు సూసైడ్ చేసుకొని. ఎప్పుడు ఇది జరిగింది? నా 21-22 ఏజ్ అప్పుడు. ఆ అమ్మాయి నాకేం చెప్పిందంటే బాగా ఏడ్చి బాగా బాధపడి నా పక్కన కూర్చొని, గౌతు ఎప్పుడు నీ పర్సనల్ లైఫ్లో జరిగే పేరెంట్స్కి చెప్పకు. చాలా మంది చెప్తారు అదే. నా పర్సనల్ లైఫ్లో జరిగే వినే మా అమ్మ భరించలేక సూసైడ్ చేసుకుంది. సో నువ్వు గో త్రూ అయ్యే కష్టాలు తల్లి తండ్రి తీసుకోలేరు. నేను చేసిన తప్పు నువ్వు చేయకని చెప్పింది. సో ఆ మాట నాకు చాలా నాటుకుపోయింది మనసులో. ఆ రోజు నుంచి నేను ఇంక చెప్పదలుచుకోలే. ఓకే, మరి ఇంటికి సడన్ గా కార్ వచ్చింది వెళ్ళిపోయా నేను. ఆపలా ఇంకప్పటి నుంచి బ్లాక్. నన్ను మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్సే నన్ను ఏంటి గట్టి గట్టిగా అరిచాడు పైన నా మీద. కిందకి వచ్చేసరికి అసలు ఈ అరుపులు ఏంటి, ప్రెగ్నెన్సీలో ఇది సేఫ్ ప్లేస్ కాదు నీకు, ఇఫ్ పాసిబుల్ గో టు యువర్ హౌస్, అది బెటర్ కదా అన్నట్టు వాళ్ళు ఫ్రెండ్లీగా అడ్వైస్ ఇస్తారు. వాళ్ళు ఏదో పార్టీకి నేను ఇన్వైట్ చేస్తే వచ్చారు. ఇట్స్ నాట్ దేర్ డ్రామా, నా సర్కస్ అది ఇచ్చారు. నేను వెళ్ళిపోయాక నన్ను కంప్లీట్గా బ్లాక్. తర్వాత ఆ అమ్మాయి విజయవాడ వచ్చింది. ఇతను అమ్మాయితో రీతుతోనే అఫైర్ నడిచింది గట్టిగా. మీకు ఒక విషయం తెలుసా? అసలు వీళ్ళ సీసీటీవీ ఫుటేజ్లు నాకు ఎలా దొరికాయంటే అసలు అది ఇంకో కామెడీ నాకు. నా ఫుట్వేర్ పోయింది. నా ఫుట్వేర్ పోతే ఆ అమ్మాయి వెళ్తుంది కదా ఫ్లాట్కి, 3 months ఫుటేజ్ ఉంది. ఎన్నిసార్లు వచ్చి ఉంటారండి? చాలా సార్లు వచ్చింది సుధీర్ గారు. అంటే ఒక 30 times అయితే ఈజీగా వచ్చింది. ఓకే, ఇప్పుడు బయట కూడా బ్లాక్ వెన్యూ కార్ అమ్మాయిది. బ్లాక్ వెన్యూ కార్ లో వచ్చింది. నెంబర్ కూడా రాసాం, గుర్తులేదు, ఫోన్ లో ఉంటుంది. ఆ కార్ లో వచ్చేది రోజు. సెక్యూరిటీ వాళ్ళకి కూడా చెప్పాడు ఇతను, ఈ కార్ వచ్చినప్పుడు పంపించేసే డబ్బులు ఇస్తానని. పర్మిషన్ లేకుండా తెలుస్తుందని. ఎందుకంటే ఆ ఫ్లాట్ మై గేట్ లో నాకు ఉంది యాక్సెస్. నన్ను జనవరిలో బయటికి పంపించేశాడు, కానీ ఆ ఫ్లాట్ రెంటల్ అగ్రిమెంట్ నా పేరు మీద ఉంది. సో నేను వెళ్ళి ఏం చేశానంటే కామ్గా అక్కడ ఆఫీస్కి వెళ్ళి నా ఫుట్వేర్ పోయింది, రెంటల్ అగ్రిమెంట్ నా పేరు మీద ఉంది, నన్ను ఎవరు ఆపరు, నేను చూసుకోవాలి. నాకు నిజంగానే నా ఫుట్వేర్ పోయింది. ఈ మణికొండ విల్లా షిఫ్టింగ్ అప్పుడు నా ఫుట్వేర్ కాదు, నా వాచ్లు, నా బ్యాగులు అన్ని పోయినాయి. నిజంగా పోయాయి లేకుంటే? నిజంగా పోయినాయి. అంటే ఏవో ఇప్పుడు అతని పక్కన ఉంటారు, మరి వాళ్ళు ఏమైనా తీసారో నాకు తెలీదు. నా అయితే చాలా వాల్యుబుల్ వస్తువులు చాలా పోగొట్టారు. నేను తిరిగి క్వశ్చన్ కూడా చేయలే, ఎందుకు ఈ మెంటల్ లోడ్ని ఇప్పుడు ఇంకా మెంటల్ తెప్పియటం అని వదిలేసా. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ రోజు నేను షూ పోయింది అని చూస్తుంటే అసలు రాత్రి చూసే పాయింటే లేదు మాకు సీసీటీవీ ఫుటేజ్. నాకు ఒకళ్ళు ఏమన్నారంటే కమ్యూనిటీలో, రాత్రే వచ్చి తీసుకుంటారు కదా దొంగతనం చేసేవాళ్ళు, రాత్రి చూడు అంటే చూస్తే అసలు పద్దాకు వస్తుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి ఊడిపడింది అసలు? అప్పుడెప్పుడు ఎఫ్ఐఆర్ అని కదా నాకు. మా ఇద్దరికి చాట్స్ జరిగినాయి రితు మీద. చాట్స్ ఏంటి, లిటరల్ గా అదొక సైడ్ ఆర్టిస్ట్
అదొక చీప్ ఫెలో, దాంతో నాకు అంటగడతావా నువ్వు? అంటగడితే హీరోయిన్తో అంటగట్టు, క్యారెక్టర్ ఆర్టిస్టులతో అంటగడతావేంటి? ఓకే, అసలు అమ్మాయితో నన్ను ఎలా అంటగడుతున్నావు? నువ్వెలా అసలు నా ఏంటి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు? నువ్వు ఇమేజ్ డ్యామేజ్ ఎలా చేస్తున్నావు అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులతో లింక్ పెట్టి నాకు ఇప్పుడు నాకు హీరోయిన్ మీద ఎఫ్ఐఆర్ ఉందని పెట్టు, పర్లేదు, నా ఇమేజ్ నిలబడిద్ది. ఏంటండి? ఏమో సుధీర్ గారు, మరి అతన్ని అలా ఎంకరేజ్ చేస్తున్న చాప్రీస్ ఉన్నారేమో. ఓకే, హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకో అని. ఈ అమ్మాయితో పెట్టకనేవాడు. నేను నిజమే అనుకున్నా. ఈవెన్ మా డాడీ కూడా నాకు కూర్చోబెట్టి, నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అమ్మా, చెయ్యకు. నేనే ఇంకా కూర్చొని సరేలే, నేనే తప్పుగా అనుకున్నానేమో, ఏదో లొకేషన్, అసలు ఆ టైంలో లొకేషన్ ఎందుకు పెట్టిద్ది అనేది లోపల నుంచి నాకు తంతుంది, ఉంటుంది డౌట్. అసలు అర్ధరాత్రి 2ంటికి అమ్మాయి లొకేషన్ ఎందుకు పెట్టిద్ది? అదే టైంలో ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ కి అవుతున్నాయి. ఆ టైంలో తర్వాత ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ బాగాలేదని నాకు మ్యూచువల్స్ ఒకళ్ళు చెప్పారు. మరి వీళ్ళిద్దరైనా తగులుకొని అతను వదిలేస్తుందా అనే పాయింట్ కూడా నాకు ఉంటది కదా. ఇదంతా అసలు నేను ప్రెగ్నెంట్ కాకముందు చేస్తుంటే వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ పెయిర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నేను చెప్తున్నాగా కాదండి, అంటే ధర్మ మహేష్ రీతు, ధర్మరీతి అని ఒక పేరు పెడితే వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ పెయిర్. అంటే తప్పుగా అనుకోకండి, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు లోపల, అంటే మీ ఇద్దరు కలిసి ఒక ప్రాణం వస్తుంది బయటికి, అదరెండ్లీ ఇవన్నీ చేస్తున్నాడు అంటే ఫిజికల్ గా మీరు వీక్ అయి ఉండొచ్చు, కానీ మెంటల్ గా ఎలా తట్టుకోగలుగుతున్నారు? అసలు నేను తట్టుకోలేకపోయా సుధీర్ గారు. నేను ఇప్పుడు నన్ను చూస్తున్నారు మీరు, ఇది 2025, ఇది జరిగింది 2023. ఆ రోజు నన్ను ఎవరు చూసారు? అసలు నేను కొన్నాళ్ళ క్రితం, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లా, ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళందరినీ క్వశ్చన్ చేయట్లా, నా పాయింట్ చెప్తున్నా. ఆ రోజు నేను ఎలా ఉన్నాను అనేది మీకు ఎవరికి తెలీదు. వాసుబాబు హాస్పిటల్ అని ఉండిద్ది నందిగాంలో. హాస్పిటల్ నాకు హార్ట్ రేట్ పడిపోతే నేను పోతాను అనే పాయింట్ లో మా డాడీ 70 years ఆయనకి పానిక్ అయిపోయి నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో, బేసిక్ నందిగామ హాస్పిటల్లో పెడితే అక్కడ వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆంధ్ర హాస్పిటల్స్ కి తీసుకెళ్ళండి అనే కమాండ్ ఇస్తే నాకు కంటిన్యూస్ వామిటింగ్ స్టార్ట్ అయిపోయినాయి, మోషన్ స్టార్ట్ అయిపోయినాయి. చాలా మంది చచ్చిపోయే ముందు వామిటింగ్స్, మోషన్స్ అవుతాయి, బాడీలో ఉందంతా బయటకు వచ్చేసి పోతారు. కంప్లీట్ డిహైడ్రేషన్ కంప్లీట్ గా పోతుంటే ఇమ్మీడియట్ గా అంబులెన్స్ లో ఎక్కించి నన్ను ఆంధ్ర హాస్పిటల్స్ కి తరలిస్తే, విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ గొల్లపూడి, అక్కడ నన్ను అడ్మిట్ చేస్తే అప్పటిదాకా పాలిచ్చా నేను. ఈవెన్ నేను అంబులెన్స్ లో వెళ్తున్నప్పుడు మా నాన్న అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మా బిడ్డకు పాలివ్వాలి, ఇతను అసలు లేడు. ఇతను ఆ రోజు నా దగ్గర ఇతను ఒక న్యూడ్ వీడియో కాల్ రికార్డింగ్ ఉంది. నేను హాస్పిటలైజ్ అయిన రోజు ఇతను న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతున్నాడు పద్దు అని ఒక అమ్మాయితో. ఆ పద్దు అనే అమ్మాయి వైజాగ్ లో పరిచయం ఇతనికి. నేను హాస్పిటల్లో ఉండగా అతన్ని నేను ఇంటిమేట్ చేశా, నేను హాస్పిటలైజ్ అయ్యాను, మెసేజ్ చేశాను, నాకు డాక్టర్స్ కంటిన్యూస్గా ఏం చెప్తాను ట్రై చేస్తున్నారంటే, మీరు కామ్ డౌన్ అవ్వాలి, మీ హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి, బాడీ ప్యానిక్, హై లెవెల్స్ ఆఫ్ ప్యానిక్ లో ఉంది మీ బాడీ, యాంగ్జైటీ తగ్గాలి. ఇప్పటికీ నా హ్యాండ్స్ నాకు తెలియకుండా మూవ్ అవుతూ ఉంటాయి, షివర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూస్లో మీరు చూసిన స్లీవ్లెస్ డ్రెస్ అనేది పాయింట్అవుట్ చేశారు జనాలు, కానీ నా చెయ్యి ఎలా మూవ్ అవుతుంది అనేది ఎవరు నోటీస్ చేయలే. అది నాకు నర్వస్ ప్రాబ్లం వచ్చింది యాంగ్జైటీ వల్ల. ఇప్పుడు మధ్యలో ఒక మాట అన్నారు కదా, ఆయన ఎవరితోనో ఇలాంటి ఒక కాల్ నడిపించాడు అని, అది ఎలా తెలిసింది? నాకు తెలిసింది సుధీర్ గారు, అది నేను డిస్క్లోజ్ చేయాలనుకోవట్లేదు, సారీ. నాకైతే తెలుసు. అటువంటి సిచ్యువేషన్ అయినా మీరు ఎట్లా నిలబడుతున్నారు? అంటే ఆ టైంలో ఈ రప్చర్, అంటే ఇది ఏదైనా చెప్పేది ఉన్నా, ఏదన్నా నిలదీసేది అప్పుడే ఎందుకు చేయలేకపోయారు? అసలు రితు చౌదరి అనే వ్యక్తి పరిచయం అయ్యాకే ఇతను ఏదో తీసుకుంటున్నాడు సుధీర్ గారు. ఓకే, దట్స్ అన్ అన్డినైబుల్ ఫ్యాక్ట్. హూ ఇస్ షీ అండి? హూ ఇస్ షీ? ఏంటి ఆమెకున్న మార్కెట్ నాకు అర్థం కాదు. ఇప్పుడు నలుగురు చాపరీస్ కలిసేసి నా రోడ్డు ముందు అరిస్తే నా రోడ్డు అపవిత్రం అవుతుందా? నాకు కాదు. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని. హైదరాబాద్ లో అమ్మాయికి తెలిసిన అమ్మాయి, నా అమ్మాయితో మాట్లాడా నేను. ఎప్పుడు ఈ ఇష్యూ అయ్యాక ఏమన్నారు? ఫోన్ చేసి మాట్లాడితే అంటది, నాకు తెలుసండి, మీరు మామూలు నీతులు చెప్తాం ఇంటర్వ్యూస్ లో, మేము ఎక్కడ సరిపోతాం, నిజంగా పతివ్రతలను సరిపోం. ముందు ఆమె ఏం మాట్లాడిద్ది, ఎవరో ముసలాయనంట ప్రొడ్యూసర్, ఈవెన్ కాస్టింగ్ కౌచ్కి పిలిస్తే ముసలాడని వెళ్ళలేదంట. అంటే పడిచోడైతే వెళ్ళిపోయిద్దా? నాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు నా మొగుడు పడిచోడు కాబట్టి తగులుకుందా? మీరు టైమ్స్ చూడండి, నా దగ్గర ఇంకా ఉన్నాయి వాళ్ళ వీడియోస్. నేను చెప్తున్నాగా, మాట్లాడిద్ది కదా పతివ్రత, మాట్లాడినివ్వండి, తర్వాత వదులుతా. కానీ
సొంత ఇన్ఫ్లుయెన్సర్ అంటే అందరూ ఒక కమ్యూనిటీలో ఉండి వీడియోలు చేస్తూ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటుంటారు కదా. అంటే తెలిసిన అమ్మాయే ఇలా చేస్తుంది, అది కూడా పర్సనల్ లైఫ్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది కదా. మరి మ్యూచువల్ ఎవరైనా వెళ్ళి అమ్మాయికి గట్టి వార్నింగ్ ఇవ్వలేరా? అసలు ఆ అమ్మాయి చేయట్లేదు అనుకున్నాం సుధీర్ గారు. బట్ అట్లీస్ట్ మీకు తెలిసినప్పుడైనా, తెలిసినప్పుడు ఇంకేం క్వశ్చన్ చేస్తాం? వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ నడుస్తుంది. 2023లో మాకు గొడవ అయింది. 2025 వరకు ఇప్పటి వరకు వాళ్ళకి ఎఫ్ఐఆర్ నడిచింది. అవును, దాంట్లో సీసీటీవీలో 2025 అనే ఇయర్ కూడా చూసాను. ఆగస్ట్ లో అవి వీడియోస్ నాకు తెలిసి బయటకు వచ్చి, మరి ఎఫ్ఐఆర్ నడుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఒక అమ్మాయి అసలు రెగ్యులర్ గా అమ్మాయి, ఇప్పుడు ఇతను నాకేం చెప్పుకున్నాడంటే సుధీర్ గారు, ఇదంతా స్టార్ట్ అవడానికి ఇంకో డ్రామా కూడా జరిగింది. ఓకే, నా దగ్గరకు ఒకసారి వచ్చాడు విల్లాకి. ఈ రోజు నాతో మాట్లాడే అమ్మాయిలు ఎవరు లేరు, నువ్వు ఉంటావా నాతో క్లోజ్ గా అని అడిగాడు ఫిజికల్ గా. నేను ఆ రోజు చాలా ఏడ్చా. నా ఆఫీస్ లో జరిగింది ఇది. చాలా ఏడ్చి, నీకు దండం పెడతాను, నన్ను వదిలేసే అని చెప్పా. తర్వాత నాకేమర్థమైందంటే పాప ఊర్లో లేదు. అండ్ మోర్ ఓవర్ ఇతను ఏం చెప్పాడు నాకు ఆ రోజు, నాతో బిగ్ బాస్లో యాక్ట్ చేసిన అమ్మాయిలు ఉన్నారు, బిగ్ బాస్లో ఉన్న అమ్మాయిలు ఉన్నారు, అండ్ రేపు వెళ్ళే వాళ్ళు ఉంటారు, చాలా వైరల్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళు తలుచుకుంటే స్కాములు చేయగలరు, వాళ్ళు తలుచుకుంటే నీలాగా ఒక క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని రోడ్డుకి లాగి వాళ్ళ స్థాయికి నిన్ను ఈక్వల్ చేసేయగలరు. ఓకే, గుర్తుపెట్టుకో, నేను నిన్ను ఈ అమ్మాయి, నేను ఏ అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నానంటే నీకు వాళ్ళకి గొడవ పెట్టడానికి. ఓకే, చెప్పండి. అతను ఏమంటాడంటే, ఇప్పుడు ఈ అమ్మాయిలంట నాతో డిబేట్కి ఎక్కుతారంట, ఎక్కితే నేను ఆన్సర్స్ ఇవ్వాలంట. నేనేమంటానంటే, నేను డిబేట్కి ఎవరితో ఎక్కను. ఇక్కడ నా ప్రాబ్లం మహేష్, అది నా ఫ్లాట్, రెంటల్ అగ్రిమెంట్ ఉంది గౌతమి పేరు మీద. ఫస్ట్ థింగ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్, హౌ కెన్ షీ కమ్? నా క్వశ్చన్, మేము ఇంటిమేట్ గా లేము అంటారు కదా, అప్పుడు మిగిలిన మాట్లాడతాను చూపించి. 1 o'clockకి టైం స్టాంప్స్ చూడండి ఉన్న వీడియో మీద, రాత్రి 1 గంట నుంచి 4, పొద్దున్న 4, లేకపోతే 4 నుంచి పొద్దున 7, 7 తర్వాత ఉండదు. ఓకే, రాత్రి 1 గంటకు ముందు ఉండదు. ఎందుకు? సరే, ఇప్పుడు అతను ఫ్రెండ్, వీళ్ళు హ్యాపీ డెంటల్ తింటున్నారు, అసలు అమ్మాయి వీడియో చూస్తే అందులో క్లాప్స్ కొట్టేస్తుంది, ఇతనేమో ముందు ఇట్లా అంటున్నాడు, అంతా చేస్తున్నారు. సరే, వాళ్ళు డ్రగ్స్ తీసుకోలా అనుకుందాం, చాలా మంది చాప్రీస్ చెప్తున్నట్టు వాళ్ళు తీసుకోలే, వాళ్ళు ఉత్తములు, వాళ్ళిద్దరు ఇంటిమేట్ వీడియోస్ వీళ్ళకి కావాలి, అందుకని ఇప్పుడు నీ దగ్గర లేవు అని నన్ను అంటారు. కానీ ఒక అమ్మాయి వీడియోస్ నేను ఎలా బయటపడతాను? మొన్నటి వరకు ఏమో ఓన్లీ మాటలు అని క్వశ్చన్ చేశారు, నిన్న వీడియోస్ ఇవన్నీ వచ్చాక మా ఈ ఓన్లీ వీడియోస్ అదర్ ఎండ్ లో లేదు కదా, జనరల్ గా లిఫ్ట్ లో నుంచి వస్తున్నారు కదా. బేసిక్ గా వాళ్ళకి అమ్మాయి వీడియోస్ కావాలి, ఇంటిమేట్ వీడియోస్, అందుకని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఒకవేళ ఇతనే స్టోరీలు చెప్పి ఆ అమ్మాయిని తెచ్చుకున్నాడేమో, గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాడేమో, నేను కాదన్ను. ఒకవేళ అమ్మాయి మంచిదేనేమో ఇంటర్వ్యూస్ లో చెప్తున్నట్టు, నాకు అమ్మాయి క్లోజ్ ఎన్కౌంటర్స్ లేవు, కానీ నేనైతే అప్రోచ్ అయ్యి మాట్లాడా అమ్మాయితో. అవును, చెప్పారు. నేను అప్రోచ్ అయ్యి మాట్లాడితే అసలు నాకు ధర్మకు అదేం లేదు గౌతమి గారు, వేర్ నార్మల్. బట్ అంటే ఎంత ఆడపిల్ల జీవితంలో ఇలాంటివి జరుగుతున్నా మ్యాక్సిమం తీసుకోలేరు. బట్ అదర్ ఎండ్లో మీ పేరెంట్స్ నన్నా అతను ఏదో ఒక రకంగా అంటే అటు ఇటుగా మార్చవచ్చు మాటల ద్వారా, కానీ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేవాళ్ళు కదా. మీరు విన్నారుగా అండి వాళ్ళ నాన్న చెప్పేది, ఆడియో వచ్చింది కదా. అవును, మొన్న చెప్పారు. ఇంకా తండ్రి ఎలా చెప్తుంటే కొడుకు ఎలా ఉంటాడు? బట్ అట్లీస్ట్ అంటే ఇంటికి కూడా చెడ్డ పేరు కదా అట్లాంటి బిహేవియర్ పెట్టుకుంటే. అసలు సుధీర్ గారు, ఇప్పుడు ఈ వ్యక్తి ఒకప్పుడు మంచి పర్సనే, ఓకే, ఇప్పుడు నేనేదో అతను వదిలేస్తున్నాను కదా అని నేను నా పాస్ట్ అంతా పెయింట్ అయ్యాను, జరిగినట్టు ఉంచుతా. అతను ఒకప్పుడు అతనికి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, ఈ రితు చౌదరి ఫ్రెండ్ అయ్యాకే అసలు అతనికి, నాకు డౌట్, ఇవన్నీ అలవాటు అయినాయి. నేను వాళ్ళ కెరీర్ జోలికి వెళ్ళదలుచుకోవట్లా, కాబట్టి నేను మాట్లాడదలుచుకోవట్లా. ఆ అమ్మాయి ఇంటిమేట్ వీడియోస్ వదలాలంటే నాకు ఒక్క నిమిషం పని, కానీ నా కల్చర్ అది కాదు, నా సంస్కారం అది కాదు. అతను తీసుకొచ్చాడు నా ఇంటికి ఆ అమ్మాయిని, అసలు ఆ అమ్మాయికి రైట్ లేదు నా ఇంటికి రావడానికి. అసలు ఆ రిలేషన్ లోకి థర్డ్ పర్సన్ రావడం. రాత్రి 1 గంట నుంచి 4 వరకు ఆ అమ్మాయి రావటానికి అమ్మాయికి ఏం పని అండి? ఏం పని? అమ్మాయి డైరెక్టర్ అయినా ఆ టైంకి ఎందుకు వస్తారు? నీ భార్య ఏది, నీ బిడ్డ ఏడి అని అడగరా? ఇక్కడ షూట్లో ఉంటే ఒక రకం, ఇంట్లోకి వచ్చి ఇప్పుడు ఈ పతివ్రత ఏం చెప్పిద్ది అంటే అండి, నేను చెప్తున్నా కదా, నాకు ఇది ఆఫీస్ అని తెలుసు అంటది, ఈ లేసే పెయింట్ అదే నెక్స్ట్, ఓకే, వీళ్ళ సైకాలజిస్ట్ నాకు తెలుసు అదే అంటది, ఇది తన ఆఫీస్ అనుకొని నేను వచ్చా అంటది. ముసలోడు సీరియల్ ఆర్టిస్ట్ పిలిస్తే కాస్టింగ్ కౌచ్ అని అక్క వెళ్ళలా,
రితు గారు వెళ్ళలా. ఈ రోజు ఇతను పిలిస్తే అర్ధరాత్రి ఆఫీస్కి వచ్చింది. దేనికి వస్తుందండి? నేను వెళ్తానా? సింపుల్గా, ఎక్కువ కాంప్లికేషన్స్ వద్దు. సింపుల్గా ఒక అమ్మాయిని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే అమ్మాయిలందరూ, మీరు ఎక్కడో చోట వర్క్ చేస్తూ ఉంటారు. రాత్రి పూట మీ కోవర్కర్ ఒక అబ్బాయి రా నా ఇంటికి అని అడిగాడు, లేకపోతే నా ఆఫీస్కి రా అన్నాడు. వెళ్తారా? వెళ్ళరు. ఎట్లా వెళ్తుంది అమ్మాయి? ఊపుకుంటా, డ్యాన్స్ వేసుకుంటా. ఎన్ని వందల సార్లు వెళ్తే అమ్మాయి ఎంత క్యాజువల్గా వెళ్తుంది? అంతే కదా? అవునా కదా? నేను ఈరోజు ఎలా గోత్రూ అయ్యావు అనే క్వశ్చన్ నన్ను చాలా మంది అడుగుతున్నారు. గోత్రూ అయ్యా కాబట్టే ఇంత స్ట్రాంగ్ అయ్యా నేను. అయ్యో, అది అసలు వర్ణించలేమండి దాన్ని. అంటే ఇల్లు అంటే హస్బెండ్ వైఫ్, వాళ్ళ ఇల్లు వాళ్ళ సంసారము, సొసైటీలో ఒక పార్ట్ లాగా ఫీల్ అయ్యి డెవలప్ చేసుకుంటారు. కానీ అదే ఇంట్లో మీరు ప్రెగ్నెంట్గా ఉండి కళ్ళ ముందర ఇటువంటివి జరుగుతుంటే వాళ్ళని బయటికి పంపించేశారండి. మీరు? నేను కాదు, కమ్యూనిటీ వాళ్ళే బయటికి పంపించేశారు అతన్ని. ఏంటండి వాళ్ళు రాత్రి అయితే ఈ డ్రగ్స్ లేకపోతే ఈ ఆల్కహాల్ ఎవరు పడతారు? అసలు ఆ అమ్మాయి ఎంత హైగా ఉండుంటే ఆ క్లాప్స్ కొట్టుకుంటా అతనితో అలా మాట్లాడుతుంది. అసలు ఆ అమ్మాయిని నేను పెయింట్ అయ్యాల్సిన అవసరం లేదు. నా లైఫ్లో ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి లైఫ్లోకి నేను వెళ్ళాల. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ అమ్మాయి హస్బెండ్ ఎవరో నాకు తెలీదు, ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలీదు, ఆ అమ్మాయి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కూడా నాకు తెలీదు. అంటిల్ అన్లెస్ ఈ అబ్బాయి లైఫ్లోకి ఆ అమ్మాయి వచ్చే వరకు. ఐ నెవర్ ఫాలోడ్ హర్, షీ నెవర్ ఫాలోడ్ మీ. అండ్ మీ ఇన్స్టాలో నిన్న స్టోరీ పెట్టారు, అందులో చాట్, ఈ లిఫ్ట్లో వచ్చేటివి, ఇంట్లో నుంచి బయటకు వచ్చే వీడియోస్ పెట్టారు. ఈ చాట్ కన్వర్జేషన్లో కూడా ఎందుకు అంత రిక్వెస్టింగ్? రితుతో లింక్ పెట్టానంటాడు. రితుకి నాకు అసలు యాక్సెస్ లేదు, మేమిద్దరం అసలు మాట్లాడుకోము. హైలైట్ ఏంటంటే వాళ్ళ కాల్ డేటాస్ ఉన్నాయి నా దగ్గర. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయింది సుధీర్ గారు. అవును. 1 కోటి రూపాయలు నాది కాదనుకుంటే, నాది కాదు అని ఈరోజు నేను అనుకుంటే, ఎవరినైనా బట్టలు ఇప్పదీసి అక్కడి నుంచో పెట్టచ్చు, ఎవరినైనా. నేను ఇన్నాళ్ళు వింటా 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 ఎందుకు వచ్చానంటే ఒక హోప్ అది. నా ఫోన్ తీయమనండి. 13 ఏళ్ళు మేము కలిసి ఉన్నాం. నా ఫోన్ పాస్వర్డ్స్ అతనికి తెలుసు. మేము కలిసి ఉన్న టైంలో మొత్తం నా ఇన్స్టాగ్రామ్ సోదా చేయమనండి, మొత్తం నా వాట్సాప్ సోదా చేయమనండి. ఒక్క అబ్బాయితో అతనికంటే అందగాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు నా సర్కిల్లో. అతనికంటే నన్ను ఇష్టపడే వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు, కేరింగ్ చేసేవాళ్ళు. అట్లీస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్, నా స్కూల్ బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడి పేరు తీసుకురావటం అనవసరం. వాడితో నా బర్త్డే పార్టీ ఇచ్చిన రోజు వాడు నా మీద ఇలా చెయ్యేశాడని ఆ రోజంతా టార్చర్ పెట్టాడు నన్ను. మరి ఈయన చేసేదానికి అసలు వాళ్ళ ఫాదరే కదా బ్యాక్గ్రౌండ్. మొన్న కూడా మీ ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టారు, ఒక పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటో పెట్టి మీకు సిగ్గుందా లేదా అని సంథింగ్ ఏదో క్వశ్చన్ చేశారు. ఏం జరిగింది? అసలు వీళ్ళ ఫ్రెండ్స్ అండి వీళ్ళు. మరి వీళ్ళకి సిగ్గుండదో, వీళ్ళు పొద్దున్న లెగిస్తే తిండి తింటారో, లేకపోతే వీడియో అన్న పంపిస్తాడో పార్సల్స్ తింటానికి నాకు తెలియదు. కానీ వాళ్ళు ఏ మనిషిలో కానీ, నేను అసలు మీ ఇంటర్వ్యూ ఇచ్చాక అసలు ఈ ఎవిడెన్సెస్ అయినా బయట వదిలేనా? లేదు, నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. నేను షాక్ అయ్యి, ఏంటి సడన్ గా ఏదో ఫోటోలు పెట్టారు మొన్నేమో ఇవన్నీ చెప్పాలా అనుకున్నా. నేను వదలట్లా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఈ పెంటలో నేను ఇన్వాల్వ్ అయిన చాలు. వేరే అమ్మాయిలందరినీ లాగాలని నాకు లేదు. ఇప్పటికే ఒక 8 మంది అమ్మాయిలు వచ్చారు, ఇంకా వస్తారు. ఈ అమ్మాయితో ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంది. అందరిలో పెద్ద మనిషి ఈ అమ్మాయి, యూత్ లో ఋతు అనే అమ్మాయి. ఆ అమ్మాయి ఒక్క క్షణమైనా కూర్చొని ఈ అమ్మాయి ఎంత గోత్రు అవి ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ మదర్ ఏదో బాధపడుతున్నారు అని యూట్యూబ్ లో వీడియో పెట్టుకుంది పెళ్లి గురించి. మాకు మదర్ ఉండరా అండి? ఉంటారు. మాకు ఫాదర్ ఉండరా? ఎంత ఆవేదనకు గురవుతారండి వాళ్ళు. నేను లీగల్ గా పెళ్లి చేసుకొని సంవత్సరం రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయి, సంవత్సరం రిలేషన్షిప్ లో ఉన్నదానికి ఆ అమ్మాయి అంత గోత్రు అయ్యానంటే, 13 ఏళ్ళు నేను వ్యక్తిని కలిసి ఉంటే ఆ కాపురం చెడగొట్టడానికి ఈ అమ్మాయి నాంది పూసుకుంది. ఎంత బాధ వేస్తుందండి నాకు. 2023 నుంచి ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు పుట్టిందా ఆ ఎఫ్ఐఆర్? కాదు కదా, ఎందుకు ఉంటుంది? అవసరం ఏంటి? బట్ ఒక అఫైర్లో ఒక పేరు తీశారు అండ్ మీరు ఇంతకు ముందు కూడా అన్నారు. అవును, సారీ, నేను డైవర్ట్ అయ్యాను. ఆ స్టోరీ ఏంటంటే ఇతని ఫ్రెండ్ అతను ఏం చేశారు, నాకు పద్దాక మెసేజ్లు పెడుతుంటారు వీళ్ళు ట్రిగ్గర్ చేయడానికి. ఓకే, నీ దగ్గర ఏమీ లేవు, నీ దగ్గర ఎవిడెన్సెస్ లేవు, నీ బొందా, నువ్వేం పీకుతావు, ఇంకా ఈ బూతులు ఉంటాయి కదా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అవి పెడుతుంటారు. ఫేస్బుక్ లో పెద్ద వీళ్ళేదో ఇతన్ని ప్రొటెక్ట్ చేసేస్తున్న సేనలా ఫీల్ అయిపోయాడు. మహా అయితే 10,000 ఇస్తాడండి. ఎవరండి వాళ్ళు? నేను ఆ పేరు మర్చిపోయాను, నేను ట్యాగ్ చేసిన అతన్ని. కానీ ఇంకొకడు ఉన్నాడు,
భీమ్నేని వంశీ అతని పేరు. ఓకే. భీమ్నేని వంశీ ఆస్ట్రేలియాలో ఉంటాడు. అతని మీద రేప్ ఛార్జ్ షీట్ ఉందో లేదో మహేష్ ధర్మ గనక ఇంటర్వ్యూకి వస్తే అడగండి. ఆ వ్యక్తి ఇప్పుడు ఇతనికి ఒక పెద్ద ఆర్మీ సేనాధిపతి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎక్కడో కూర్చొని నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కింద కామెంట్లు పెడతాడు. గౌతమి అంట పత్తిత్తు కాదంట. నేను పత్తిత్తు అని నేను చెప్పాను సుధీర్ గారు. అంటే నాకు ఒక నెంబర్ నుంచి, ఆస్ట్రేలియా నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది ఆఫీస్ నెంబర్కి, మీకు స్క్రీన్ షాట్ ఇచ్చా. అతనే చాలాసేపు వాదించాడు, అమ్మాయి అబద్ధం అది ఇది అంటే, సరే ఆయన ఇంటర్వ్యూకి రమ్మనండి, ఇంటర్వ్యూ చేస్తా అంటే నీ ఛానల్ ఎందుకు ఇస్తాడు అన్నాడు. నాకు అర్థం కాల. అతను ఏమంటాడంటే అండి ఇంజనీరింగ్లో నాకు ఏదో ఎఫైర్ ఉందంట, లేకపోతే ఏదో ఉందంట. అసలు అదంతా నీకెందుకు వంశీ? మీడియంగా అడుగుతున్నాను. మిస్టర్ భీమ్నేని వంశీ చాప్రీస్ హెడ్, నువ్వు ఏమన్నా చేసుకో, నాకు అనవసరం. నువ్వు నీ ఫ్రెండ్ని ప్రొటెక్ట్ చేసుకో, గుడ్, ఐ అప్రిషియేట్ దట్. కానీ అసలు నేనెవరితో, మీ ఫ్రెండ్కి ముందు నేను ఎవరితో ఎఫైర్లో ఉంటే నీకెందుకు, మీ ఫ్రెండ్ తర్వాత నేను ఎవరితో ఎఫైర్లో ఉంటే నీకెందుకు? ఇట్ డజంట్ మ్యాటర్ కదా. నేను నీ ఫ్రెండ్ని చీట్ చేశానా? నాకు చూపి. నీకు ఆస్ట్రేలియా నుంచి టికెట్ వేస్తాను, నేను ఇండియారా. ఇక్కడికి వచ్చి నేను చీట్ చేశానని నువ్వు చూపి. సిగ్గులేని సమాజం అని ఒక యూట్యూబ్ నేమ్ ఉండిద్ది వీడికి సిగ్గులేదని అందరికి లేదనుకుంటాడు. ఆ యూట్యూబ్ పేరు దాని నుంచి అందరికి కామెంట్లు పెడతాడు వీడు. ఓకే, నీలాంటి వాళ్ళ వల్లే అతను అట్లా తయారయ్యాడు వంశీ భీమ్నేని. అర్థమైందా? నేను విడదీలా. నీ గురించి నీ మీద రేప్ కేసు ఉందని చెప్పింది నీ ఫ్రెండే నాకు. నన్ను బాదర్ చేయటం ఆపేయండి. మీ ఓన్ గొయ్యిలు మీరు తీసుకుంటున్నారు. దాంట్లో మిమ్మల్ని వేసి ఒక కప్పు కప్పి నిప్పేయటం ఒక్క నిమిషం పని. సో కాస్త ఆగండి. మీ మహేష్ ఫ్రెండ్స్ అయితే అప్రిషియేట్ దట్, అతనికి అన్న బెనిఫిట్ చేయండి. నా ఫ్రెండ్స్ అసలు ఇప్పటిదాకా సుధీర్ గారు, నా ఫ్రెండ్స్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు, చాలా గట్టోళ్ళు ఉన్నారు, అసలు ఎదుర్కొంటే ఎదుర్కోలేని వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళైనా వచ్చి నాకు మాట్లాడారా? నేను వద్దంటున్నా కాబట్టి మాట్లాడట్లా. ఓకే, నేను ఏ రోజు కూడా నా పీపుల్ నేను ఇందులో ఇన్వాల్వ్ చేయలే. ఎందుకంటే నా పర్సనల్ థింగ్ అండి. నా బిజినెస్ కోసం అనుకోండి నేను అడుగుతా. ఇప్పుడు అంతెందుకు మహేష్ మూవీ కోసం మిమ్మల్ని అడిగారు, అలా హెల్ప్ అడుగుతా. నువ్వు రా, నువ్వు వచ్చి నా కోసం ఫైట్ చేయి. ఈ విషయంలో పెళ్ళంతో ఫైట్ చేయడానికి ఆర్మీ ఏంట్రా వంశీ భీమ్నేని? మైండ్ చిప్పులు పోయినాయా మీకు? నాకు అర్థం కావట్లా. పెళ్ళంతో ఫైట్ చేయడానికి ఆర్మీ ఏంటి? మీరు ఈ ఆవుల్ని చంపటం, పెళ్ళాలను చంపటం, అమ్మాయిలను రేప్ చేయటం, ఈ ఇంట్రెస్ట్ అంతా తీసుకొచ్చి ఎక్కడ పనికొచ్చే దాని మీద పెట్టండి. నీకు సలహా ఇవ్వటం కూడా వేస్టే, నాకు తెలుసు, ఇంజనీరింగ్ నుంచి, కానీ ఇస్తున్నాను. అండ్ లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, నేను ఇదే నా లాస్ట్ ఇంటర్వ్యూ అవ్వచ్చు, రేపు ఉంటానో లేదో నాకు తెలీదు, నా బిడ్డను బాగా చూసుకోండి అని ఒక మాట అన్నారు. సో ఇప్పటికీ అదే మాట అంటారా? ఆ థ్రెట్ నాకు ఇన్ 2000 అయిందండి. 1000? ఎందుకంటే నాకు రౌడీ ఫోన్ చేశాడు, చెప్తున్నా కదా మీకు. డైరెక్ట్గా రౌడీ నుంచి నాకు కాల్ వచ్చింది హైదరాబాద్లో. రమ్మంటున్నాడు అన్న మిమ్మల్ని. ఒక అమ్మాయి ఎలా వెళ్తుందండి రౌడీ దగ్గరికి? నాకు అర్థం కాదు. మదర్ ఇప్పుడు రమ్మంటున్నాడు అంటే, ఇప్పుడు నేను వస్తానమ్మా, ఇప్పుడు పెద్ద మనిషి అయితే నేను వస్తానమ్మా, మీ ఫాదర్ని తెచ్చుకో మాట్లాడదాం అంటాం ఒక ఎత్తు. బాబు బాధపడిండు, బాబు బాధపడితే నాకు బాధ వేస్తుంది రా అంటే ఏంటది? కుదరదు కదా సుధీర్ గారు. ఇప్పుడు నేను ఎంత మందికి అగెనిస్ట్ లో ఉన్నానో యూ హ్యావ్ నో క్లూ. చెప్తున్నా కదా. అంటే అట్లీస్ట్ మీరు నచ్చకున్నా అబ్బాయి మీద అలిగేషన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ చేశారు, కొన్ని చెప్పారు కూడా. సో అతని వర్షన్ నుంచి అయినా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఏదో ఒకటి సార్ట్ అవుట్ చేసుకుందామని. అసలు వాళ్ళ ఇంట్లో ఎవరికి సార్ట్ అవుట్ చేసుకునే ఉద్దేశం లేదు సుధీర్ గారు. వాళ్ళ ఫాదర్ కూడా. వాళ్ళు ఎంతసేపు మాకు ఆ మినిస్టర్ తెలుసు, మాకు ఈ లీడర్ తెలుసు, మేము ఇలా నిన్ను నోరు మూపిస్తాం, నీ బిజినెస్ లాక్కుంటాం, ఇదే ప్రెషర్. కానీ అసలు అమీర్పేట్ బ్రాంచ్ మూసేసా కదా సుధీర్ గారు. అమీర్పేట్ బ్రాంచ్ మూసేసా ఎందుకంటే అది ఎక్స్క్లూజివ్గా మహేష్ది ఒక 50% షేర్ ఉంది. వాళ్ళ పార్ట్నర్స్ని కూడా ఇబ్బంది. అతను వాళ్ళ పార్ట్నర్స్ ఓపెన్ అప్ అయి చెప్తారు చెప్పలేదు, అది వాళ్ళ కర్మ, నాకు అనవసరం. వాళ్ళ పేరు మీద ఏమి ఉండదు పేపర్ పరంగా, మొత్తం అతని పేరు మీదే ఉంటుంది. మా ఇన్స్పెక్షన్ వాళ్ళు వెళ్తే కొడతామని బెదిరిస్తున్నారు. తర్వాత ఏమంటారు మళ్ళీ, మేము కుక్క మాంసం అమ్మి మీ బ్రాండ్కి చెడ్డ పేరు తెస్తాం అని. నా జోలికి వచ్చాడు కాబట్టి ఈ మాత్రమే అయింది. నా బ్రాండ్ జోలికి వస్తున్నాడు కదా వాళ్ళ నాన్న, ఏమొద్దో అందరు చూస్తారు. బట్ రోజు రోజుకి మీరు అంటే ప్రతి దాంట్లో కూడా ఒక స్టెప్ ఎక్కువ తీసుకుంటున్నారు, డేర్నెస్ అని కూడా అనుకోవచ్చు. సో యాజ్ ఎ ఉమెన్గా మీరు ఈ సొసైటీలో ఎన్నో చూస్తుంటారు కదా, సో మీరు ఈ సొసైటీలో ఉన్న అదర్ ఉమెన్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ముందు అసలు పక్కన వాళ్ళు అనే వాటికి పట్టించుకోవటం మానేయండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఏం అడ్రస్ చేస్తున్నాను చాలామందికి అవసరంలా. అసలు ఉమెన్ అనే కాదు,
చైనా అయినా లేకపోతే అమెరికా అయినా లేకపోతే సర్టెన్ కంట్రీస్ ఏవైనా ఏషియన్ కంట్రీస్ అయినా కొరియా అయినా ఎంతో డెవలప్ అవుతున్నాయి. ఇఫ్ యూ వాంట్ జస్ట్ యూట్యూబ్ ముందు కూర్చొని అసలు వాళ్ళ రోడ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి ఇవి చూడండి. మనకి ఎంతసేపు కూడా అమ్మాయి ఏ డ్రెస్ వేసుకుంది, లేకపోతే అమ్మాయి ఏం చేస్తుంది, ఉమెన్ అనే పాపులేషన్ ఎంత ఉందండి మన 2 రాష్ట్రాల్లో. ఉమెన్ వచ్చి బిజినెస్లు చేయకుండా, ఉమెన్ వచ్చి ఏవి చేయకుండా మనం అడ్వాన్స్డ్ అవ్వలేమండి. ఉమెన్ బయటికి రావాలి అని నేను కోరుకుంటున్నాను. నేను కోరుకున్నా జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే ఇంట్లో సైకోలు ఉంటున్నారు, ఆడోళ్ళలోనే ఉంటున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి చున్నీ వేసుకుందా లేదా అనే దాని మీద ఉండే ఇంట్రెస్ట్, ఒక అమ్మాయి ఎంత చదువుకుంటుంది, ఎంత ముందుకు వెళ్తుంది, అసలు ఈ ఈ ఈ నేను గోత్రూ అవుతున్న ప్రాసెస్లో కూడా చాలామంది ఉమెన్ నేను అదే గోత్రూ అవుతున్నాను. వదిలేసేయండి. నేను ఒకటే చెప్తా, ఈరోజు చస్తే రేపటికి 2, ఈరోజు చచ్చిపోతే రేపటికి 2వ రోజు. దానికోసం రోజు సస్తా బతుకుతామా? నాకు అర్థం కావట్లేదు. మన డ్రెస్సింగ్ మన ఇష్టం అండి. అది నేను లా చదివా. లీగాలిటీ పరంగా నోబడీ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ యూ అంటిల్ యువర్ రిలీజియన్ మ్యాటర్స్ ఇన్ దట్. అండ్ మోర్ ఓవర్ మన తిండి మన ఇష్టం. వేరే వాళ్ళ అఫైర్స్లో దూరటం మానేసి అమ్మాయిలు కూడా, ఈ జెన్జీ కిడ్స్ ఎస్పెషల్లీ, హ్యాపీగా కాస్త ఈ డ్రగ్స్ వీటికి అలవాటు పడకుండా బ్రెయిన్ని కాస్త ఎంఫసైజ్ చేసుకొని చాలా చేయగలం. ట్రస్ట్ మీ. అండ్ అండ్ బయటకు వచ్చి మాట్లాడటానికి కూడా భయపడొద్దు. ఎంత బ్యాడ్ ఉందో అంత గుడ్ ఉంది ఈ వరల్డ్లో. ట్రస్ట్ మీ. ఆ గుడ్ని నమ్మండి. ఆ గుడ్ ఉంది కాబట్టే ఈరోజు నేను ఇంత ఎక్స్పోజ్ చేయగలుగుతున్నాను. ఏదో ఒక మార్గం ఉంటుంది. ఒక మార్గం తొక్కేసారో ఇంకో మార్గానికి వెళ్ళండి, ఇంకోటి తొక్కేసారో ఇంకో దానికి వెళ్ళండి, అంతేగాని స్టాప్ అవ్వద్దు ఇక్కడ. దట్స్ మై సజెషన్. ఒకవేళ నేను ఏ రోజైనా గివప్ చేస్తాను అనే పాయింట్ అయితే నాకు లేదు. నేను ఏ రోజైనా గివప్ చేసినా కూడా నన్ను ఒక రాంగ్ ఎగ్జాంపుల్గానే తీసుకోండి, కానీ రైట్ ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు. ఈ రోజు నన్ను చూసి దేనికైనా మీరు ఇన్స్పైర్ అవుతున్నారంటే పర్సనల్ విషయాల్లో గొడవల గురించి కాదు. నేను ఎంత బిజినెస్ పెట్టాను, నేను ఎంత సక్సెస్ఫుల్ అయ్యాను, ఎన్ని హర్డిల్స్ చూశాను, ఇవన్నీ తెలుసుకోండి నా గురించి. నేను మార్కెటింగ్లో ఎలాంటి థింగ్స్ ఇంట్రడ్యూస్ చేశాను ఇవి తెలుసుకోండి. అంతేగాని ఈ ఒక్క విషయంతో పెయింట్ వేసేసి ఇలా నన్ను కూడా కప్పిపుచ్చొద్దు. ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్ టు ఆల్ మై ఫాలోవర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇది నేను ఎప్పుడు చెప్పినట్టే ఎప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ ఏం జరిగినా సరే ప్రతి ఒక్క దాని గురించి ఒక స్టాండ్ తీసుకొని ఫైట్ చేస్తున్నారు. వీఆర్ హ్యాపీ టు సీ యూ ఇన్ ఎ రైట్ పాత్. సో చూసారు కదండి, గౌతమి చౌదరి గారు రీసెంట్గా కొన్ని వీడియోస్ కానీ కొన్ని స్టేట్మెంట్స్ కానీ ఇచ్చారు. బట్ వాటికి స్టాండ్ ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, ప్రతి ఒక్క దాని గురించి కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక, గౌతమి చౌదరి గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.